బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలోని చిలకలూరిపేటలో సాయంత్రం ఎన్డీఏ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సభలో మోదీ ప్రసంగిస్తారు. 6 గంటలకు తిరుగు ప్రయాణమై 6 గంటల 55 నిమిషాలకు గన్నవరం చేరుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ కు బయలుదేరతారు. మోదీ వస్తున్న నేపథ్యంలో చిలకలూరిపేట ప్రజాగళం సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు పర్యవేక్షణలో వీవీఐపీ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రజాగళం సభకు 3900 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తుకు 6 ఎస్పీలు, 11 మంది అడిషనల్ ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు విధులు నిర్వహిస్తారు. పోలీసులకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఐజీ పాలరాజు సూచించారు. చిలకలూరిపేటలోని ప్రజాగళం సభకు సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సభకు సంబంధించి సాయంత్రం జరగబోయే సభకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సాయి సుధా, ఇక్కడ చిలకలూరిపేట బొప్పూడి వద్ద ఇప్పటికే భారీగా ప్రజలు తరలివస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రజాగళం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే 3 పార్టీల సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటికే సభా ప్రాంగణానికి భారీగా నాయకులు అయితే ప్రధానంగా ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఇక్కడ నుంచి భారీగా ప్రజలు కూడా ఇప్పటికే తరలి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో 3900 మంది పోలీసులతో భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఇక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భద్రత గాని ఇక్కడ బందోబస్తు ఏర్పాట్ల పైన కూడా ఎప్పటికప్పుడు చర్చించి ఆయన కొన్ని సూచనలు, సలహాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలానే ఇప్పుడు పార్టీ నేతలు ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంటే రాష్ట్రంలో ఈ సభ ద్వారా ఏదైతే పొత్తు కుదిరిన తర్వాత ఈ 3 పార్టీలు కూడా ఒక ప్రజాగళం అనే పేరుతో సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ నుంచి ప్రధానంగా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుస్తారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికీ 10 సంవత్సరాలు అయింది, ఇంకా వెనకబడి ఉంది, విభజన హామీలను పూర్తిగా ఇంకా నెరవేర్చలేదు. వీటన్ని అంశాలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించున్నట్లుగా రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కూడా ఈ సభ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన అంశాలు ప్రత్యేక హోదా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు అడుగుతున్న ఇది. అయితే దీని మీద ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గానీ, అమరావతి రాజధాని గానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గానీ వీటన్నిటి మీద కూడా ఈ సభ వేదిక నుంచి కూడా ప్రసంగిస్తారని తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాష్ట్రానికి ఎలా
ఎలాంటి భవిష్యత్తు పోయి ఈ ఎన్నికలకు వెళ్లే ముందు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో అన్నది కూడా వేచి చూడాలి. అనిల్, ప్రస్తుతానికి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. అదే కాక ఎన్నికల ముందు జరగబోతున్న ఈ బహిరంగ సభకి సంబంధించి మోదీ ప్రసంగించే అవకాశం కూడా ఉంది. మోదీ ప్రసంగంలో రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించి ఏవైనా అంశాలను అంటే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి వరాలు జల్లేవని కురిపించే అవకాశం ఉందా? అయితే 2024 ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు 3 పార్టీలు. ప్రధానంగా ఈ సభ ద్వారా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలను, ఎలాంటి హామీలను ఇచ్చి ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఖచ్చితంగా ఈ ప్రసంగం అయితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక ప్రసంగం అయితే ఉంటుందని కూడా ఆ పార్టీ వర్గాలు మనకు తెలుపుతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే పోలవరం ప్రాజెక్టు, ప్రధానంగా అమరావతి రాజధానికి నిధులు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర విభజన అంశాల సంబంధించిన ప్యాకేజీ, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్నామని వారు ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలు పరిగణలో తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ప్రసంగిస్తారు. ప్రసంగంలో ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాలు కొన్ని అంశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే మనకి ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అనిల్, ప్రస్తుతం ఇప్పుడు మోదీ వస్తున్న నేపథ్యంలో చిలకలూరిపేట ప్రజాగలం సభ అయితే భారీ బందోబస్తు రెడీ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి సభకు ఎంతమంది వచ్చేటట్లు అంచనా వేస్తున్నారు? అయితే ఆ 3 పార్టీలు ఏదైతే ఈ సభ ప్రజాగలం అనే సభకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఇక్కడికి హాజరవుతారని కూడా ఒక అంచనా వేశారు. దానికి తగ్గట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ నాయకులు ఇక్కడే ఉంటూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 10 లక్షల మంది వస్తారన్న దానితోనే ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా 3,900 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా యువకాలం దీన్ని 10 లక్షల మంది హాజరవుతున్న తగ్గట్టే దానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అధికార యంత్రాంగం కానీ పార్టీ నేతలు కానీ చెబుతున్నారు. ఈ సభ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు తరలి వస్తున్నారని చెప్పవచ్చు. అనిల్, ప్రస్తుతం ఇప్పుడు ప్రధాని మోదీ షెడ్యూల్ ప్రకారం సభ వరకు మాత్రమే ఉందా, లేదంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో భేటీ గానీ, లేదంటే ఏపీ బీజేపీ నేతలతో గానీ భేటీ ఏమైనా జరగనుందా? అయితే ప్రధానంగా 4:10కి గన్నవరంలో ప్రత్యేక ఫ్లైట్ ద్వారా ప్రధానమంత్రి మోడీ చేరుకుంటారు. అక్కడ నుంచి స్వయంగా ప్రాంగణం వరకు, హెలిప్యాడ్ వరకు ఆయన రానున్నారు. హెలిప్యాడ్ నుంచి స్వయంగా డయాస్ పైకి వచ్చి ఆయన ప్రసంగిస్తారని కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం 5 గంటల నుంచి 6 గంటల వరకు నరేంద్ర మోడీ గారు ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 7 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.